హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఎన్టీపీసీ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఎన్టీపీసీ సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. ఇక్కడ నుంచి ఆ బీచ్ వచ్చేసి దాదాపుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. తిక్కవానిపాలెం అనే గ్రామం దగ్గర అనమాట. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే దాటుకుని వెళ్ళాలన్నమాట. ఈ చిన్న నది వచ్చేసి ముత్యాలంపాలెం బీచ్లో వెళ్ళి కలుస్తుంది. ఈ దగ్గరలో చిన్న చిన్న చేపల చెరువులు అవి ఉన్నాయి. చేపలు పెంచుతున్నారు. చేపలు, రొయ్యలు పెంచుతున్నారనమాట. అలాగే వెళ్తూ ఉండగా గేదెలను అయితే చూసాము. చల్లదనానికి నీటిలో అయితే సేద తీర్చుకుంటున్నాయి. చూశారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా చాలా నీట్గా, చాలా గ్రీనరీగా, చాలా పచ్చగా ఉంది. చూడడానికి చాలా బాగుంది. బోర్డు చూశారు కదా, తిక్కవానిపాలెం వచ్చేసాము. ఇదో దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇదే ఆ బీచ్ ఎంట్రన్స్ లో అయితే చాలా బాగుంది. వెహికల్ పార్క్ చేయడానికి, కూర్చోడానికి. వావ్, బాగుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడికి వచ్చామంటే తిక్కవానిపాలెం బీచ్కి వచ్చాం అనమాట. ఇది ఎన్టీపీసీ బీచ్ అని కూడా అంటారు. మీరు అక్కడ చూస్తుంటే అది ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, మనుషులు అయితే ఎవరు లేరు. చుట్టుపక్కల కనిపిస్తుంది కదా, మనుషులు అయితే ఎవరు లేరు. సాయంత్రం టైంలో అయితే ఉంటారు, కానీ లంచ్ టైం అవడం వల్ల ఎవరు లేరు అనమాట. ఇదే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనుషులు అయితే ఎవరు లేరు. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వైజాగ్ లో ఉన్న బీచ్ లో కల్లా సేఫ్ గా ఉంటది అనమాట. ఈ రోజు మండే వల్ల ఎవరు లేరు. సండే టైంలో అయితే చాలా మంది ఉంటారు అనమాట. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు. రండి ఇంకా ముందుకెళ్ళి చూసేద్దాం. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రోజంతా అంతా చూద్దాం. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. తర్వాత ఇటు సైడ్ ఆ బోట్ ఫిషింగ్ అవుతుంది, ఆ ఫిషింగ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి సండే టైంలో అలాగా పబ్లిక్ హాలిడే టైంలో అయితే వస్తేనే ఇక్కడ బాగుంటది. మామూలు టైంలో అయితే ఇంక ఇలాగ ఎవరు ఉండరు అనమాట. అది కాకుండా ఇది లంచ్ టైం వల్ల ఎవరు రాలేదు. ఇప్పుడైతే అలా జనాలు వస్తున్నారు అనమాట. వావ్, చూడండి ఈ చిన్నమ్మాయి వాళ్ళ డాడీతో భలే పరిగెడుతుంది కదా, క్యూట్గా. మధ్యలో అయితే ఎత్తుకోలేదు, నేర్చేస్తుంది పాపం. ముందునైతే ఫోటోషూట్ అవుతుంది. ఇక్కడైతే ఫ్రెండ్స్ తో ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగుంది. బ్రిడ్జి కానీ, అలలు కానీ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ అల్ల అయితే చాలా చిన్నవన్నమాట. ఎవరో అయితే ఏకంగా బండి అయితే తీసుకొస్తారు, టీవీఎస్. అలలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, మరీ పెద్ద అలలు కాదు. ఎంతసేపు ఉందామన్నా ఉండాలని అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది. ఈ బీచ్ అయితే వైజాగ్ నుంచి 26 to 32 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ అందరూ బీచ్ చూడడానికి, ఫోటోషూట్ కి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి అయితే వస్తారనమాట. అక్కడ పంప్ హౌస్ కనిపిస్తుంది కదా, అది పవర్ ప్లాంట్ కి కావాల్సిన వాటర్ పంప్ చేసుకుని మిగిలిన వాటర్, ఎక్సెస్ వాటర్ ని అయితే డంప్ చేసేస్తారు. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ తోని, ఫ్యామిలీతో వస్తారనమాట. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటది. లోపలికి ఇలా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే పెద్దలు వచ్చి లోపల లాగేస్తారన్న భయం కూడా లేదు. ఎంతవరకు వెళ్ళా చూడు, పాదాలు కూడా తడవట్లేదు. ఏదో పెద్ద కెరటాలు వచ్చినా సరే. అదే మేము అయితే ఇప్పుడు అక్కడ అక్కడ ఫిషింగ్ జరుగుతుంది, వేటకి వెళ్తున్నారు అనమాట. బోట్లు ఏవో ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. అక్కడ ఎవరో చిన్నపిల్లలు, అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం పదండి. అరే తమ్ముడు, హాయ్ హాయ్ చెప్పమని సిగ్గుపడుతుంది అమ్మాయి అయితే. ఇవేవో పడుతున్నారు అనమాట, ఏవనే తెలియలేదు. ఇక్కడైతే గద్దలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట, ఎందుకంటే పీతలు అవి ఇక్కడ ఉంటాయి కదా, అట్లా పట్టుకొని తింటూ ఉంటాయి. ఇక్కడే తిరుగుతున్నాయి, మా దగ్గర ఇలా తిరుగుతున్నాయి. ఇక్కడ తూరిగా అయితే అలలకి చిక్కొడిపోయింది అనమాట. దీన్ని మెల్లికి ఎలగలాగా పక్కన పెడదాం, ఆరిన తర్వాత అదే ఎగిరేది. బ్రతికి బయటపడ్డంట్రా దేవుడు అనుకుంటుంది, కానీ ఇది ఎగరడానికి రెక్కలు అయితే ఆరాలన్నమాట. ఇసుక అయితే ఎక్కువగా అంటిపోయింది పాపం. ఓ ఎగిరెళ్ళిపో. ఇది అయితే నన్ను వదలట్లేదు, నన్ను పట్టుకొని వదలట్లేదు. ఓకే బాయ్. అలా నడుస్తూ ఉంటే ఒక తాత అయితే కనిపించాడు అనమాట. ఈ తాత ఆదిమానవుడికి అధిపతిలా ఉన్నాడు. అడిగాము చేపలు పడతాయని, అంటే వేసి చూడాలి, పడతాయో లేదో చూద్దాం అనేసి అన్నారు అనమాట. తర్వాత ఇంకా ఈ తాత ఇంకా తగ్గేదే లేదనుకుంటూ వల వేయడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. చూద్దాం ఎంతవరకు పడతాయో, ఏం పడతాయో. తాత అయితే వల వేస్తున్నాడు, చూద్దాం పడ్డాయో లేదో మరి. పాపం వల అయితే చిక్కుడిపోయింది అనమాట, సరిగా అయితే పడలేదు. ఓడైతే నడిచి నడిచి అలిసిపోయాడు అనమాట. తాతగారికి అయితే ఒక చేప అయితే పడింది, ఎంత కష్టపడి పాపం. రోజు పడతాయి,
ఏదో రోజు అలాగా. సరే ఫ్రెండ్స్, మేమైతే నడుచుకుంటూ ముత్యాలంపాలెం అయితే వచ్చేసాం అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇక్కడికి వేటకైతే ఇప్పుడే బయలుదేరుతున్నారనమాట. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, తర్వాత చేపలు స్టోర్ చేయడానికి ఐస్ బాక్స్ అవి వేసుకొని వెళ్తున్నారు, వలలు అవి వేసుకొని. చూడండి ఆ అలల్లోకి బోట్‌ని లాక్కెళ్ళి అక్కడి నుంచి అయితే ఇంజిన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఒక్కొక్కలుగా ఎక్కేసి బయలుదేరుతున్నారు. అలలైతే చాలా స్ట్రాంగ్‌గా కొడుతున్నాయి. బోట్‌నైతే చాలా పైకి లేపుతున్నాయన్నమాట. అయినా సరే ఆళ్ళకి దీనిగా ఉందో. చూడండి ఎంత పైకి లేపుతున్నాయో అలలైతే. ఇక్కడ ఒక అతనైతే ఈ సముద్రం అంతా నాదే అన్నట్టుగా ఎంత ప్రశాంతంగా ములుగుతున్నాడో, స్నానం చేస్తున్నాడో చూడండి. ఫ్రెండ్స్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుంది. నేనైతే అలసిపోయాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. లంచ్ కూడా ఏం చేయలేదు, ఆకలేసేస్తుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. బాయ్.